హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు మనం ఏంటంటే తోటకూర పుల్లకూర ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెట్టాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తోటకూర అనగానే చాలామంది దూరంగా ఉంటారు, పిల్లలైనా సరే ఎవరైనా సరే. సో మనకు కూడా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఇలా చేసి చూడండి, ఎవరైనా ఇష్టంగా తింటారు, అది కూడా ఒక్క పూటలోనే ఖతమవుతుంది. ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండి. మీరైతే ఈ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ మంచిగా ఫ్రెష్ తోటకూరని తీసేసుకున్నానండి. ఈ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె వేసేసుకొని అందులో వేసేసుకున్నాను. ఇందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా పసుపు, చింతపండు, సాల్ట్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకుంటున్నాను. సాల్ట్ అనగానే కొంచెం తక్కువగానే వేసేసుకోవాలి ఆకూరలో, ఎందుకంటే ఆకూరలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇంకా మూత పెట్టేసుకొని మనం ఒక 10-15 మినిట్స్ వరకు అది మగ్గనివ్వాలి. మనం మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా తోటకూర అనేది ఉడికిపోతుంది అనమాట. ఇందులో కొంచెం కారం వేసేసుకొని నేను ఇలా రుబ్బేసుకుంటున్నాను. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనం పోపు సిద్ధం చేసేసుకోవడమే. ఒక చిన్న బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం దంచి నేను ఇలా వేసేసుకున్నానండి. ఇంకా పసుపు, కరివేపాకు ఇలా ఇలా అన్ని నూనెలో వేగనివ్వాలి. ఆ యొక్క పోపుని అందులో ఆ తోటకూరలో వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నామా అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ అని చెప్పాను కదా. తోటకూర పుల్లకూర రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. సో మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.